శ్రీరామ నామ జపంతోటి గుమ్మలక్ష్మీపురం మారుమ్రోగిపోయింది. 5 శతాబ్దాల అనంతరం అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని శ్రీరాముని ఆధ్యాత్మిక ర్యాలీని భక్తులు నిర్వహించారు. స్థానిక రామాలయం వద్ద శ్రీరామునికి పూజలు నిర్వహించిన అనంతరం ఈ శోభాయాత్రను భక్తులు నిర్వహించారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఈ నామ జపంతోటి భజనలు చేస్తూ గుమ్మలక్ష్మీపురం ఎల్విన్పేట పురవీధుల గుండా ఈ శోభాయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి బొత్తాడ గౌరీశంకర్ మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉండడం మాకెంతో గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు. శ్రీరాముని నామ జపంతోటి మా గ్రామం మార్మోగిపోతోందని సర్పంచ్ అన్నారు. ప్రజలందరిపై రాముని ఆశీర్వాదం ఉండాలని ప్రార్థించామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ఉప సర్పంచ్ కిషోర్, పెద్ద సంఖ్యలో మహిళలు, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు చాలా చారిత్రాత్మకమైన రోజు. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చేయడం చాలా గర్వంగా ఉంది. దేశం నలుమూలల రామనామస్మరణ అనేది మారిమోగిపోతుంది. ఇట్లాంటి మహాఘనత దక్కడం, ఇది మా కళ్ళతో చూడడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రామంలో యువత, పెద్దలు, దోస్తు మేర దోస్తు సభ్యులు, సూపర్ క్వీన్ మహిళలు, గ్రామ ప్రజలందరూ కూడా గ్రామం మొత్తం కూడా శ్రీరాముని జెండాలు, ఫ్లెక్సీలు పెడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా రామాలయాలంతా కూడా భజనలు, అలాగే పూజలు, ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది. గ్రామంలో ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ ఇంటి ముందు 5 దీపాలు వెలిగిస్తూ కొండపై ఉన్న రామాలయంలో కూడా ప్రత్యేకంగా ఒక దీపాన్ని వెలిగించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ విధంగా దేశం మొత్తం కూడా ఆనందంతో ఉంది. మరి ముఖ్యంగా ఇలాంటి చారిత్రాత్మక రోజులో ఒక భాగ్యమైనందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. జై శ్రీరామ్. అందరూ వచ్చి అక్షతలు తలపై చల్లుకొని ఇంట్లో దీపాలు వెలిగించి, అలాగే అక్కడ దేవాలయంలో శ్రీరాముని ఆలయంలో కూడా Hey!